నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'పవిత్ర బంధం' తర్వాత భాగాన్ని వినేద్దాం. దీని ముందు భాగాన్ని విని దీన్ని వినండి. అప్పుడే స్టోరీ అర్థమవుతుంది. చంద్రం అన్నాడు, "ఈ షాపు వికలాంగుల సంక్షేమార్థం ప్రభుత్వం మంజూరు చేసింది. మీరెప్పుడూ గమనించలేదా?" అంటూ అడిగాడు. "ఎందుకు గమనించలేదు? తాటికాయ అంత అక్షరాలతో రాసుంటే." కానీ అతనెక్కడా వికలాంగుడిలాగా కనిపించలేదు. బహుశా ఆ ఇంట్లో ఎవరి పేరు మీదైనా వస్తే అతను నడుపుతున్నాడేమో అని అనుకునింది. ఆ మాటే పైకి చెప్పింది. దానికతను నవ్వుతూ, "లేదు, ఇది నాకే మంజూరైంది" అని అన్నాడు. "కానీ మీరు బాగానే ఉన్నారు కదా?" అయోమయంగా అడిగింది. "పైకి బాగానే కనిపిస్తాను. కానీ నా కుడికాలు మోకాలు కింద నుంచి లేదు." ఒక్కసారిగా తుళ్ళిపడింది పూర్ణిమ. నేనంటే ఇష్టం లేక అలా అబద్ధం చెప్తున్నాడేమో అనుకునింది. కానీ అతను చాలా సీరియస్గా ప్యాంటు పైకి మడిచి కర్రకాలు చూపించాడు. ఒక్కసారిగా మెదడు మొద్దుబారినట్టు అనిపించింది పూర్ణిమకు. అయినా త్వరగానే తేరుకుంది. కాలు లేకపోతేనేం, మనిషి అతనే కదా అనుకునింది. చంద్రం ఆమె వైపు చూస్తూ, "అందుకే నా గురించి మీకేం తెలుసు?" అని అడిగాను. "నేను కాలేజీలో చదువుకునేటప్పుడు నా ఫ్రెండ్ మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు. సరదాగా ఒక రౌండ్ వేసి వద్దామంటే వెళ్ళాను. అప్పుడు జరిగిన యాక్సిడెంట్లో కాలు విరిగింది. అవిటితనంతో బతికే కంటే చనిపోవడమే మంచిది అని అనిపించేది. కానీ నా తల్లి, చెల్లి నేను లేకపోతే ఇంకా కృంగిపోతారు అనే ఆలోచన నన్ను బతికించింది. ఎన్నో అవమానాలు కోర్చి డిగ్రీ పూర్తి చేశాను. కాలేజీకి చంకలో కర్రలతో వెళ్తుంటే కొంతమంది ఎగతాళిగా, కొంతమంది జాలిగా చూడటం నాకింకా గుర్తుంది. ఆ రోజుల్లో పడ్డ బాధ ముఖంపై కనిపించింది. ఒక స్వచ్ఛంద సంస్థ సహాయ సహకారాలతో జైపూర్ కాలు పెట్టించుకున్నాను. అప్పటినుంచి మళ్ళీ జీవితంపై ఆశ చిగురించింది. ప్రభుత్వం మంజూరు చేసిన ఈ టెలిఫోన్ బూత్ వల్లే నా కుటుంబం నడుస్తుంది. నా చెల్లి ఇప్పుడు ఇంటర్ చదువుతుంది. తన చదివే నా ప్రస్తుత ధ్యేయం. నా గురించి తెలుసుకున్నారు కదా. ప్రేమించాను అని చెప్పారంటే మీరు తప్పక పెళ్లి గురించి ఆలోచించే ఉంటారు. ఒక అవిటివాడితో జీవితం ఎలా ఉంటుందో ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించండి. పగలంతా ఎలా గడిచినా రాత్రికి కాలు తీసేస్తాను కదా, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఇప్పుడు కాకపోయినా వయసు మళ్ళిన తర్వాతైనా నాకు ఇంకొకరి సహాయం అవసరం కావచ్చు. ఆ బరువు బాధ్యతలు తీసుకొని మొయ్యగలరా?" పూర్ణిమ వడిలిపోయిన ముఖం చూసి చెప్తున్నది ఆపి, "ఇవన్నీ ఆలోచించమంటున్నాను అని చదువు అశ్రద్ధ చేయకండి. మనలాంటి వాళ్లకు చదువే ముఖ్యం. మీ చదువు పూర్తయిన తర్వాత అప్పటికి మీ మనసు మారకపోతే" అంటూ వదిలేశాడు. పూర్ణిమ నెమ్మదిగా లేచింది. అక్కడికి వచ్చినప్పటికీ ఇప్పటికీ 10 ఏళ్లు వయసు పెరిగినట్టు అనిపించింది. మనకి ఉన్న చిన్న చిన్న సమస్యలనే పెద్దవిగా ఊహించుకుంటూ మన మీద మనమే జాలి చూపించుకుంటూ జీవితం గడుపుతుంటాం. కానీ మనకన్నా దయనీయ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళను చూసినప్పుడు కానీ మన అదృష్టం గురించి మనకు తెలియదు. నిద్రలో ఉన్న దానిలా నడుస్తున్న పూర్ణిమను వెనక నుంచి జాలిగా చూశాడు చంద్రం. పాపం, నా మాటల వల్ల అమ్మాయి చదువు దెబ్బతింటుందా? కానీ నేను చేసింది మంచిది అనుకున్నాడు. నెమ్మదిగా వెళ్తున్న పూర్ణిమ ఏదో నిర్ణయించుకున్న దానిలా వంగిన భుజాలు సవరించుకొని నుదిటిపై పడుతున్న వెంట్రుకలను వెనక్కి తోసి కదులుతున్న బస్సును పరిగెత్తుతూ ఎక్కింది. ఆ క్షణంలో చంద్రం మనసులో ఆమె పట్ల అప్పటి వరకు ఉన్న జాలి చిత్రంగా ప్రేమగా మారింది. ప్రపంచంలో ఇలా ఊహించని విధంగానే ప్రేమ పుడుతుందేమో. ఇంటికి చేరిన పూర్ణిమను చూసి వాళ్ళమ్మ కంగారు పడింది. "ఇదేంటమ్మా ఇలా ఉన్నావ్? పొద్దున ఏమీ తినకుండా వెళ్ళావు. చూడు ముఖం ఎలా వాడిపోయిందో. వెళ్ళు, చల్లని నీళ్లతో ముఖం కడుక్కునిరా, భోజనం పెడతాను" అంటూ హడావిడి చేసింది. సావిత్రికి అన్ని సమస్యలకు పరిష్కారం ఆహారమే. ఏ సమస్య అయినా ఖాళీ కడుపుతో పెద్దదిగా అనిపిస్తుందని, అదే కడుపు నిండాక ఆలోచిస్తే అదేమంత పెద్ద సమస్యగా అనిపించదు అనేది ఆవిడ వాదన. అది నిజమే. భోజనం చేసి స్థిమితపడ్డాక పుస్తకాలు ముందు వేసుకుని కూర్చుంది పూర్ణిమ. చంద్రం చెప్పింది నిజమే. తామున్న పరిస్థితుల్లో చదువే ముఖ్యం. పరీక్షలు బాగా రాసి జీవితంలో ఏదో ఒకటి సాధించాకే మళ్ళీ అతన్ని కలుస్తాను అని నిర్ధారణ చేసుకున్న తర్వాత మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. చంద్రం మాత్రం ఎప్పుడూ పూర్ణిమ గురించే ఆలోచించేవాడు.
పరీక్షలు జరుగుతున్నప్పుడు ఎలా రాస్తుందోనని తర్వాత రిజల్ట్స్ కోసం ఎదురుచూశాడు. ఫలితాలు వచ్చాక పూర్ణిమ మంచి మార్కులతో పాస్ అయిందని తెలిసి సంతోషించాడు. అప్పటి నుంచి పూర్ణిమ ఏ రోజైనా రావచ్చు అని ఎదురు చూశాడు. రాకపోవడంతో మొదట్లో చాలా నిరాశపడ్డాడు. తర్వాత మంచి నిర్ణయమే తీసుకుంది అని సరిపెట్టుకున్నాడు. కానీ అతని గుండెల్లో పూర్ణిమ మీద ప్రేమ పెరుగుతూనే ఉంది. అతని హృదయానికి అతి దగ్గరగా వచ్చిన వ్యక్తి ఆమె. దురదృష్టకరమైన అతని జీవితంలో నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన అమ్మాయిపై ప్రేమ పొర్లి పొంగడం ఆశ్చర్యం కాదు కదా. ఇక పూర్ణిమ విషయానికి వస్తే ఆమె పరీక్షలయ్యాక ఖాళీగా కూర్చోలేదు. తమ వీధిలో ఉన్న స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపాల్తో తన పరిస్థితిని వివరించింది. ఆవిడ చాలాసార్లు పూర్ణిమ స్కూల్ ముందు నుంచి బస్సు కోసం వెళ్ళడం చూసేవారు. ఇప్పుడు సెలవులమ్మా, అయినా అవసరం అంటున్నావు కాబట్టి ఆఫీస్ పనులు చూడు, కొంతమంది పిల్లలు ట్యూషన్కు కూడా వస్తారు, సెలవులయ్యాక టీచర్గా తీసుకుంటాను అన్నారు. దానికే ఎంతో సంబరపడింది పూర్ణిమ. పని ఎక్కువ, జీతం తక్కువ, అయితేనే ఎంతో కొంత సంపాదిస్తుంది. మొదటి జీతం అందుకున్నాక తల్లికి ఎంతో ఇష్టమైన కోవా బిళ్ళలు కొని ఆమె నోట్లో పెడుతున్నప్పుడు ఎంతో ఆనందాన్ని అనుభవించింది. తండ్రి మాత్రం, ఎందుకమ్మా అంత తక్కువ జీతానికి పని చేయడం, నీకంతగా టీచర్ అవ్వాలని ఉంటే బీఈడీ చెయ్యి అన్నాడు. కానీ తామున్న పరిస్థితుల్లో తాను ఎంచుకున్న మార్గమే సబబు అనిపించింది. ఏ పని చేస్తున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా చంద్రాన్ని మాత్రం ఒక్క నిమిషం కూడా మర్చిపోలేదు. చాలాసార్లు ఫోన్ చేద్దామని అనుకునింది. కానీ ఏదో బిడియం అడ్డు వచ్చేది. ఏమనుకుంటున్నాడో, మర్చిపోయింది, ఇంకా రాదు అనుకుంటున్నాడేమో అని మదనపడేది. తర్వాత స్కూల్ ప్రిన్సిపాల్ గారి ప్రోత్సాహంతో టీచర్ ట్రైనింగ్ అయింది. అదే స్కూల్లో ముందు కన్నా ఎక్కువ జీతంతో తిరిగి చేరింది. జీతానికి తగ్గట్టే పని కూడా పెరిగింది. పెద్ద క్లాసు పిల్లలకు చెప్పాలి. సెలవు రోజు కూడా పరీక్షలని, ప్రైవేటు క్లాసులని పని ఉండేది. ఒకరోజు అనుకోకుండా సెలవు దొరికింది. ఆ రోజు చంద్రాన్ని కలవాలి అని నిర్ణయించుకుంది. కానీ ఉంటాడో ఉండడో అనుకుంటూ తన దగ్గర ఉన్న టెలిఫోన్ బూత్ నెంబర్ తీసి ఫోన్ చేసింది. అటువైపు ఫోన్ ఎత్తగానే, చంద్రం గారు ఉన్నారా అండి అని అడిగింది. మాట్లాడుతున్నానండి అన్న సమాధానం వినగానే గుండె ఎందుకో దడదడా కొట్టుకుంది. అయినా నేను పూర్ణిమానండి, గుర్తున్నానా అని అడిగింది. అటువైపు ఫోన్ పట్టుకున్న చంద్రం చెయ్యి వణికింది. ఇన్నాళ్ళు ఊహల్లో ఉన్న పూర్ణిమ ఇప్పుడు స్వయంగా మాట్లాడటంతో ఒక్క క్షణం ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. అతని పరిస్థితి తెలిసినట్టు, నేను అటువైపు వస్తున్నానండి, మీరు ఉంటారో ఉండరోనని అంటూ ఆపింది. ఉంటానండి అని ఎంతో త్వరగా, ఆలస్యమైతే ఆమె రాదేమో అన్నంత ఆత్రంగా చెప్పాడు. సరే అయితే వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసింది. ముందుగా చంద్రం షాప్ అంతా సర్దాడు. తర్వాత పక్కనున్న బేకరీకి వెళ్ళి కేకులు, హోటల్కి వెళ్ళి ఫ్లాస్కులో కాఫీ తీసుకొని వచ్చాడు. ఆ అమ్మాయి కాఫీ ఇష్టమని చెప్పడం మర్చిపోలేదు. తర్వాత ఎదురుచూపులు మొదలయ్యాయి. అంతలో ఇంకో అనుమానం వచ్చింది. ఒకవేళ తనకు పెళ్లి కుదిరిందని శుభలేఖ ఇవ్వడానికి గాని రావడం లేదు కదా అనుకున్నాడు. దాంతో మరింత కంగారు పడ్డాడు. నిమిషాలు గడుస్తున్న కొద్దీ ఆరాటం పెరిగిపోయింది. ప్రేమలో ఇంత మాధుర్యం ఉంటుందా అనిపించింది. కొన్నాళ్ల క్రితం వరకు ఎవరో కూడా తెలియని అమ్మాయి ఇప్పుడు అతని హృదయమంతా ఆవరించుకుంది. ఆగిన ప్రతి బస్సు వైపు ఆత్రంగా చూస్తున్నాడు చంద్రం. చాలాసేపటికి బస్సులోంచి దిగింది పూర్ణిమ. ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు. అతని ఊహలలో ఎప్పుడూ సల్వార్లో ఉండే పూర్ణిమ చీరకట్టులో నిండుగా కనిపించింది. నెమ్మదిగా నడిచి వస్తున్న ఆ నడకలో ఒక ఆత్మవిశ్వాసం ఉంది. షాపుకు దగ్గరకు వచ్చాక చంద్రాన్ని చూసిన ఆమె కళ్ళల్లో మెరుపు వచ్చింది. అదే మెరుపు అతని కళ్ళల్లో కూడా ప్రతిఫలించింది. కూర్చోండి అని అతను అనకముందే కూర్చొని ఎలా ఉన్నారు అంటూ సంభాషణ మొదలుపెట్టింది. కంగారు పడటం చంద్రం వంతైంది. ఇంతలో ఎంత మార్పు వచ్చింది అనుకున్నాడు. కప్పులో కాఫీ పోసి ఆమెకిస్తూ, నేను బాగానే ఉన్నాను, మీరెలా ఉన్నారు, ఇన్నాళ్ళు ఏం చేశారు అని అడిగాడు. మీరు నాకు చెప్పిన విషయం గురించి నేను బాగా ఆలోచించాను.
అయినా నా మనసు మారలేదు. నేనిప్పుడు టీచర్గా కూడా ఉద్యోగం చేస్తున్నాను. మీ బాధ్యతలు పంచుకోగలను కూడా. మీ కాలు కారణంగా మీరు నాకు భారం అవుతారని నేను అనుకోను. ఒకవేళ పెళ్ళైన తర్వాత యాక్సిడెంట్ అయితే అప్పుడు అంటూ ఎదురు ప్రశ్నించింది. పర్వాలేదే, మీకసలు మాటలు రావు అనుకున్నాను. బాగానే మాట్లాడుతున్నారు అన్నాడు. అందరితో అయితే మాట్లాడను, కానీ ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం కదా, అందుకనే అని ఆగి, ఇప్పటికైనా మీ నిర్ణయం చెప్తారా అని అడిగింది. ప్రస్తుతానికి నా సంగతి పక్కన పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళ మాట ఏమిటి? ఒక అవిటివాడిని అల్లుడిగా ఒప్పుకుంటారా? ఈ విషయం ఎప్పుడూ ఆలోచించని పూర్ణిమ మీరేమంటారో అనే ఆలోచనతోనే గడిపాను. మిగిలిన విషయాల మీద అంతగా ధ్యాస పెట్టలేదు. అయితే ఇప్పుడు పెట్టండి. ఒక కాలు లేనివాడు, ఆస్తి లేనివాడు, టెలిఫోన్ బూత్ నడుపుతున్న వాడికి తమ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని ఎవ్వరూ అనుకోరు కదా. ముందు మీరు సరే అంటే వాళ్ళని ఎలాగైనా ఒప్పిస్తాను, ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పింది. అప్పుడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, నేను ఒప్పుకోను అని ఎలా అనుకున్నావు పూర్ణిమ? అంతులేని అదృష్టం నా ముంగిట్లో వాళ్తాను అంటే కాదు అనుకునేంత వెర్రివాడిని కాను. కానీ మీ ఇంటికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడగటానికి నాకు కొంత సమయం కావాలి అన్నాడు. సరే, కానీ ఎందుకో తెలుసుకోవచ్చా? నీకు కాకపోతే ఎవరికి చెప్తాను? నేను షాప్లో కూర్చొనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఈ మధ్య లెక్చరర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి కూడా వెళ్ళి వచ్చాను. ఈరోజో రేపో దాని ఫలితం తెలుస్తుంది. ఆ ఉద్యోగం వస్తే ధైర్యంగా మీ ఇంటికి వస్తాను. టెలిఫోన్ బూతు నడుపుతున్న వికలాంగుడి కంటే లెక్చరర్గా పనిచేస్తున్న వికలాంగుడికి ఓటు వేస్తారు కదా, నవ్వుతూ అన్నాడు చంద్రం. ఎందుకు ప్రతి మాటకి ముందు వికలాంగుణ్ణి అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు? మీరిక ఆ సంగతి మర్చిపోవాలి, కొంచెం గట్టిగానే చెప్పింది. అలాగే, మర్చిపోతాను. కానీ నువ్వు కూడా నేను చెప్పింది ఒకటి చెయ్యాలి. ఏంటి అని చూస్తున్న పూర్ణిమతో, నువ్వు దూర విద్య ద్వారా ఎంఏ చదవచ్చు కదా, అది పూర్తి చేశాక నువ్వు కూడా లెక్చరర్ ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు. దూర విద్య ద్వారా సౌకర్యం ఏంటంటే పుస్తకాలు మన ఇంటికే వస్తాయి. పైగా ఏమైనా అవసరం అయితే లైబ్రరీలు ఉండనే ఉన్నాయి అన్నాడు. కానీ ఫీజు అంటూ ఆగింది. దానికి అతను అప్లికేషన్ ఫారం, ఫీజు కట్టిన డ్రాఫ్ట్ ఇస్తూ, ఈ ఫారం పూర్తి చేసి పంపించు. దీన్ని నా ఫ్రెండ్ కోసం తీసుకున్నాను, వాడికి ఇంకోటి తెప్పిస్తాను అన్నాడు. కానీ ఇంత డబ్బు ఎలా తీసుకోను? సందేహం వెలిబుచ్చింది. నీకు నాకు మధ్య ఇలాంటి విషయాలు ఇంక రాకూడదు అన్నాడు. ఇద్దరికీ చిత్రంగా అనిపించింది. కొన్ని గంటల క్రితం వరకు ఎవరికి వారు, ఇప్పుడు ఒకరికి ఒకరు. ఇద్దరిది ఒకే ప్రపంచం, తేడాలే లేవనిపిస్తుంది. ఎలా వస్తుంది మార్పు? ప్రేమకి ఉన్న మహత్యం, మాధుర్యం అదేనేమో. అప్లికేషన్ తీసుకొని ఇక వెళ్తాను, మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ లేచింది. వెళ్తున్న ఆమెను చూస్తూ, ఇంత అదృష్టం నా స్వంతం ఎలా అయింది? కాలుపోయినప్పుడు నేను ఎంత బాధపడ్డాను, దేవుణ్ణి ఎంత నిందించాను. పూర్ణిమ లాంటి అమ్మాయి నవ వసంతంలా వస్తుంది అంటే రెండో కాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడేవాణ్ణి. భగవంతుడు ఒక చేత్తో తీసుకున్న దానికి రెండో చేత్తో రెట్టింపు ఇస్తాడనేది ఎంత నిజం అనుకున్నాడు. నెలలోపే చంద్రానికి ఉద్యోగం వచ్చింది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.